హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. గార్డెన్లో చేమంతి పూలు చూడండి ఎంత చక్కగా, ఈ రోజ్ కలర్ది కొత్తగా వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇక ఈరోజు ఓన్లీ ఫ్రూట్స్ హార్వెస్ట్ అండి. ఫస్ట్ స్ట్రాబెర్రీస్ అయితే చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, నాకైతే చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇంకా లేతవి పిందెలు కూడా చాలా ఉన్నాయి. ఇవి అయితే మంచిగా మాగిపోయాయి. ఇది పెద్ద సైజ్ వచ్చింది బాగా. ఇంకా మిగిలిన రెండు నార్మల్ సైజెస్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు 2 మొక్కలే మనకి పూత పింద స్టార్ట్ అయ్యిండేది. ఇప్పుడు కోస్తుంది ఒక్క మొక్క నుంచే. 2 మొక్కలు అయితే స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి 12 ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. 12 మొక్కలు స్టార్ట్ అయిపోతే చిన్న సైజ్ బుట్ట నిండుగా స్ట్రాబెర్రీస్ అయితే వచ్చేస్తాయి నాకు. ఇక ఈరోజు ఓన్లీ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి గార్డెన్లో ఒకసారి రౌండ్ వేసేద్దాము. ఇక ఇటు పక్క ఇంకొకటి అయితే కనిపించింది నాకు స్ట్రాబెర్రీ. అది ఇంకా మాగలేదు, కానీ మట్టికి అంటుకొని ఉంటే ఇంతకుముందు కూడా 2 అలాగే చెడిపోయాయి. అందుకే పైకి ఇలా పెట్టేశాను. దానికి సపోర్ట్ కడ్డీ, ఇది మట్టి తవ్వేది కూడా పెట్టాను అక్కడ. గవ్వలు వచ్చేస్తున్నాయి అన్నమాట, గవ్వ పురుగులు. అందుకనేసి ఎత్తుగా హైట్గా పెట్టింటేనే ఈ ఫ్రూట్స్ పాడవ్వకుండా చక్కగా వచ్చాయి. ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనం పండించుకున్నవి. నెక్స్ట్ వచ్చి మల్బరీస్ కూడా నిండుగా కాపు వచ్చేస్తుంది. చెట్టు మొత్తం కూడా చిక్కుడు చెట్టు అయితే అల్లుకుంది, అయినా కూడా బాగా కాపు వస్తుంది. చూడండి మా రావుకి ఫ్రూట్స్ ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా కొయ్యడం, వాడు రెడీగా ఉంటాడు నాకు కూడా పెట్టనేసి. ఫ్రూట్స్ చాలా ఇష్టం వీడికి. ఫ్రూట్స్ చింతాకు బాగా ఇష్టం అనమాట. ఇక కొన్ని అయితే ఉన్నాయి, కోసేసుకుందాము. పిందెలు అయితే చాలా ఉన్నాయి, అంటే ఇంకా పచ్చిగా ఉన్నవి. నిండుగా ఉంది కాపు, చూపిస్తాను నేను. చెట్టు నిండుగా ఉంది. ఇంకా పూర్తిగా నేను అసలు ఈసారి అయితే ఇది ట్రిమ్ చేయలేదు. మొక్కని ట్రిమ్ చేసింటే ఇంకా నిండుగా వచ్చేది కాపు. చిక్కుడు చెట్టు అంతా అల్లుకోవడంతో ట్రిమ్ చేయడం అవ్వలేదు నాకు. చిక్కుడు చెట్టు అంతా తీసేసిన తర్వాత ట్రిమ్ చేద్దాంలే అనుకున్నా, అయినా కూడా దాని టయానికి అదైతే కాపు స్టార్ట్ అయిపోయింది. ఇది మనకి స్టెమ్స్ నుంచి మంచిగా ప్రాపగేట్ అవుతుంది. స్టెమ్స్ పెట్టిన 2.5 నెలల నుంచే ఇదిగో ఇలా మనకి గుత్తులుగా వచ్చేస్తాయి. ఎంత చిన్న మొక్క అయినా సరే వచ్చేస్తాయి కాయలు. బాగా ఎక్కువ పోషణ కూడా అవసరం లేదు, ట్రిమ్ చేసే కొద్ది వస్తాయి. నేను ట్రిమ్ చేస్తేనే వస్తాయి అనుకున్నా, ట్రిమ్ చేయకున్నా కూడా నాకైతే కాపు బాగా కనిపిస్తోంది. చాలామంది రావట్లేదు అని నన్ను చాలామంది అడిగారు, స్ట్రాబెర్రీ మాకు కాపు రావట్లేదు అనేసి. మీరు ముదురు కొమ్మని పెట్టుకుని ఉండింటే 2.5 మంత్కే మీకు కాపు స్టార్ట్ అవుతుందండి. ఇలా గుత్తులు వచ్చేస్తుంది. పూత ఏమి ఉండదు, డైరెక్ట్ పిందెలు వస్తాయి. మీరు కొంచెం లేత కొమ్మని పెట్టి ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది అంతే, సంవత్సరాలు అయితే పట్టదు ఇది హార్వెస్ట్. ఇక మల్బెర్రీ హార్వెస్ట్ అయిపోతూనే పప్పాయ దగ్గరికి అయితే వచ్చేసాను. పప్పాయ ఎప్పుడు ఉంటుంది మనకి ఇక్కడ. పప్పాయ అయితే కొంచెం కాపు బాగా వచ్చి బ్రేక్ తీసుకుంది మధ్యలో. మళ్ళీ మొన్న ఎరువు వేసాం కదా, పేడెరువు కాకుండా వర్మీ కంపోస్ట్ లాంటిదే, ఒక లార్వాకి సంబంధించిన కంపోస్ట్ అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను. అది వేసామన్నమాట. ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాపు ఫుల్గా పిందెలు వచ్చాయి. చూడండి మధ్యలో బ్రేక్ కనిపిస్తోంది మీకు. ఆ పైన మళ్ళీ నిండుగా పిందెలు అయితే ఉన్నాయి. 2 పచ్చివి 2 మ్యాగ్నెట్ అయితే కోసుకున్నాను. పచ్చివి తాలింపుకి చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. ఇదిగోండి స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, పపాయ. ఈరోజు ఫ్రూట్ హార్వెస్ట్ మాత్రమే. ఇంత బుజ్జి హార్వెస్ట్ ఎప్పుడు మన గార్డెన్లో అయితే చేయలేదు. అయినా కూడా ఫ్రూట్స్ అంటే చిన్నోడు ఇంట్లో ఉన్నాడు. చిన్నోడికి టైఫాయిడ్ ఫీవర్ రావడంతో క్యాన్లా పెట్టారు. అందుకు ఫాస్ట్గా స్ట్రాబెర్రీస్ కోసం యాక్చువల్గా వచ్చాను. మల్బెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్, వాటితో పాటు పప్పాయ కూడా కోసేసాను. ఇక మా చిన్నోడైతే భలే హ్యాపీ. ఫస్ట్ మల్బెర్రీస్ స్ట్రాబెర్రీసే పట్టుకుంటాడు. ఫ్రూట్స్ అంటే చిన్నోడికి కూడా చాలా ఇష్టం. రాకీకి చిన్నోడికి కాంపిటీషన్ అనమాట ఇంట్లో ఫ్రూట్స్ కాస్తే మాత్రం. ఫస్ట్ వాళ్ళిద్దరికి వాళ్ళ వాటా కూడా కాదు ఇంట్లో. ఇప్పుడు 100లో 90% వాళ్ళిద్దరికే ఇవ్వాలి, మిగిలిన 10% మాకను. ఒక్కోసారి 10% కూడా ఉండదు. ఇది చిన్నది పుల్ల వచ్చిందంట, అది మల్బెర్రీ నమిలింటే ఆ పుల్లని తీసేశాడు బయటికి. అలాంటివి ఏవి రాకూడదు. ఈ కాలం పిల్లలకి ఫుడ్లో కూడా తొక్కలు పుల్లలు, టొమాటో తొక్కలు వచ్చినా కూడా తీయడం స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడు తినేవాడు కానీ ఇప్పుడు అలాగే చేస్తున్నాడు. మొత్తానికైతే చాలా ఇష్టంగా తినేశాడు. సో ఇది అండి వాళ్ళ వీడియో.
వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో, మంచి మంచి హార్వెస్ట్తో, కొత్త క్రాప్తో, ఇంకా కొత్త క్రాప్తో పాటు వాటి సీడ్స్ కూడా మీకు తక్కువ కాస్ట్కి ఆన్లైన్లో వందలు పెట్టకుండా 20-30 రూపీస్కే మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి. ప్రతి నెల 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఖచ్చితంగా ఆర్డర్స్ తీసుకుంటాను నేను. సీడ్స్ ఏమున్నది కూడా మీకు 31st వీడియో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.